బోరు బావులను నమ్ముకొని వరి పంట వేసిన రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పొట్టదశకు వచ్చిన వరి పంటను ఇటు కాపాడుకోలేక అటు వదులుకోలేక రైతన్న అయోమయంలో పడ్డారు. వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సమయంలో ట్రాక్టర్లను, ట్యాంకర్లను అద్దెకు తీసుకుని వరి పంటల్ని కాపాడుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ట్యాంకర్ల సహాయంతో నీరు పోస్తూ వరి పంటల్ని కాపాడుతున్నారు. గ్రామంలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరు బావులు ఎండిపోయి దీంతో పొట్ట దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పోస్తున్నారు. గ్రామానికి చెందిన పల్లా రాజయ్య అనే రైతు 2 ఎకరాలు వరి పంటను సాగు చేస్తున్నాడు. గత 15 రోజులుగా ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 100 ట్యాంకర్లతో నీటిని పోస్తున్నట్లు తెలిపారు. అతనికి ఉన్న 3 బోర్లు ఎండిపోయాయని తెలిపారు. అదే గ్రామానికి చెందిన బాగయ్య అనే మరో రైతు అతనికి ఉన్న 4 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. తనకున్న 2 బోర్లు ఎండిపోవడంతో శివరాత్రి పండుగ నుండి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్టు తెలిపాడు. పొట్టదశలో ఉన్న వరి ఎండిపోతుందని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.